ఒక పాప వాళ్ళ నాన్నని తీసుకొని ఒక ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళిందండి. ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఒక కోన్ ఐస్ క్రీమ్ కొనిచ్చుకుంది. ఆ కొనిచ్చుకున్న తర్వాత ఐస్ క్రీమ్ ఇలా చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ఐస్ క్రీమ్ వచ్చేసి కొంచెం కొంచెం కరిగి చేతులకంతా అవుతుంది. అలాగే బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆ ఐస్ క్రీమ్ని హ్యాండిల్ చేయలేక కింద పడేసింది. కింద పడేసిన తర్వాత నాన్న నాకు ఇంకో ఐస్ క్రీమ్ కావాలంటుంది. సరే అని చెప్పి వాళ్ళ నాన్న లోపలికి తీసుకొచ్చాడు. ఈసారి ఆ పాప కళ్ళు ఈసారి పెద్ద ఐస్ క్రీమ్ మీద, కలర్ఫుల్ ఐస్ క్రీమ్ మీద పడింది. ఇందులో 3 స్కూపులు ఉన్నటువంటి ఐస్ క్రీమ్ అది. రైట్. సార్, నాకు ఆ 3 స్కూపులు ఉన్నటువంటి ఐస్ క్రీమ్ ఇవ్వండి వాళ్ళ నాన్న అడుగుతున్నాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్ ఏమంటున్నాడు, సార్ మీ పాప ఒక్క స్కూప్ ఉన్నటువంటి ఐస్ క్రీమే హ్యాండిల్ చేయలేకపోయింది, 3 స్కూపులు ఉన్నటువంటి ఐస్ క్రీమ్ ఎలా హ్యాండిల్ చేస్తారు సార్ అని అంటున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి విషయం ఏదైతే అది దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకున్నాం అనుకోండి, యూనివర్స్ కానీ గాడ్ కానీ మనం ఏది నమ్మితే అది మనకి ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి మనకి ఇస్తాడు. రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 2 వీలర్ ఉందనుకోండి, దాన్ని జాగ్రత్తగా వాష్ చేసుకుంటూ దాన్ని రెగ్యులర్గా సర్వీస్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా 4 వీలర్ వస్తుంది. దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ లగ్జరియస్ కార్ వస్తుంది. ఉన్న ఇంటిని జాగ్రత్తగా కాపాడుకున్నాం అనుకోండి, కొత్త ఇల్లు వస్తుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఇంకా లగ్జరియస్ ఇల్లు వస్తుంది. ఇది యూనివర్సల్ లా అండి. నేను ఈ విషయాన్ని ఈ బుక్ సీక్రెట్స్ ఆఫ్ మిలినియర్ మైండ్ అనేటువంటి బుక్ నుంచి తీసుకొని చెప్తున్నానండి. ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్.